500 ఏళ్ల నాటి కళ పరిపూర్ణమైన వేళ అయోధ్య నగరం వికసిత్ భారతావానికి సంతకంగా మారనుందా? ద్వాపర యుగం నాటి రామరాజ్యానికి కలియుగంలో అయోధ్య ఆలయ ధ్వజారోహణంతో పరిపూర్ణ నగరంగా ఆవిష్కృతమైందా? శతాబ్దాల రామభక్తుల సంకల్పం నెరవేరినట్టేనా? సత్యమేవ జయతే అన్న నినాదానికి అయోధ్య రామధ్వజం ప్రతిరూపంగా నిలుస్తుందా? ఈ ధర్మధ్వజం కేవలం జెండా కాదు, భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నమన్న ప్రధాని మోదీ వ్యాఖ్యల అంతరార్థమేంటి? ఇండియాలో వేళ్లూనుకున్న 100 ఏళ్ల నాటి బానిస మనస్తత్వాన్ని మర్యాద పురుషోత్తముడిగా రామచంద్రుడు రూపుమాపే మార్గమేంటి? అయోధ్య నగరిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత అలాంటి అద్భుత ఘట్టమే మళ్లీ ఆవిష్కృతమైంది. బాలరాముడు కొలువైన ఈ నగరిలో అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని ఎగరవేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అయోధ్య ఆలయానికి 2020 ఆగస్టు 5న శంకుస్థాపన చేశారు మోదీ. 2024 జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిందనే దానికి సంకేతంగా ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని ప్రత్యక్షంగా 7,000 మంది, పరోక్షంగా ప్రపంచంలోని కోటాను కోట్ల మంది తిలకించి పునీతులయ్యారు. అయోధ్య రామాలయ కాంప్లెక్స్ లోని పలు దేవాలయాల్ని సందర్శించారు పీఎం మోదీ. ఆర్ఎస్ఎస్ సర్ సంచాలక్ మోహన్ భగవత్ తో కలిసి తొలి అంతస్తులోని రామదర్బార్లో, ఆ తర్వాత గర్భగుడిలోని రామ్లల్లా విగ్రహం దగ్గర ప్రత్యేక పూజలు చేశారు మోదీ. రామాలయ ప్రతిష్ఠ జరిగిన 673 రోజుల తర్వాత ఈ ఉదయం సరిగ్గా 11 గంటల 58 నిమిషాలకు ప్రధాని మోదీ మోహన్ భగవత్ కాషాయ ధ్వజాన్ని ఎగరవేశారు. ఈ జెండా 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పులో, కాషాయ వర్ణంలో లంబకోణ త్రిభుజాకృతిలో ఉంది. దీనిపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదార చెట్టు, ఓం చిహ్నాలను బంగారు దారంతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలకు ఈ జెండా ప్రతిబింబం. ఇవాళే ధ్వజారోహణం ఎందుకంటే ఈరోజు తిథి పంచమి. దీన్ని వివాహ పంచమి అంటారు. అంటే ఇదే రోజున సీతారాముల కళ్యాణం జరిగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరాముడు జన్మించిన ఈ విశిష్టమైన రోజున అదే అభిజిత్ లగ్న ముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని 4 వేద మంత్రాల సాక్షిగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. అహ్మదాబాద్లోని పారాచూట్ తయారీ సంస్థ అయోధ్య ధ్వజ జెండాను రూపొందించింది. సుదీర్ఘకాలం మన్నేలా పారాచూట్ గ్రేడ్ వస్త్రంతో, పట్టు దారాలతో 25 రోజుల పాటు శ్రమించి దీన్ని తీర్చిదిద్దారు. శతాబ్దాల గాయాలు మానిపోయాయి. మన దేశాన్ని బానిసత్వ మనస్తత్వం నుంచి విముక్తి చేశాయి. ఇదే మనస్తత్వం సంవత్సరాలుగా రాముణ్ణి ఒక పురాణంగా ముద్రవేసిందని భావోద్వేగానికి గురయ్యారు ప్రధాని మోదీ. శతాబ్దాల బాధ చివరకు విశ్రాంతి పొందింది. 100 ఏళ్ల నుంచి విశ్వాసం చెక్కు చెదరకుండా, నమ్మకం సడలకుండా పట్టుదలతో సాధించాం. అయోధ్యలోని ధర్మధ్వజం కేవలం జెండా కాదు, భారతీయ నాగరికత పునరుజ్జీవానికి ఇదో చిహ్నమని, రాబోయే శతాబ్దాలకు ఈ జెండా శ్రీరాముడి ఆదర్శాన్ని ప్రకటిస్తుందన్నారు మోదీ. आज जब राम मंदिर के प्रांगण में कोविदार फिर से प्रतिष्ठित हो रहा है, यह केवल एक वृक्ष की वापसी नहीं है, यह हमारी स्मृति की वापसी है, हमारी अस्मिता का पुनर्जागरण है, हमारी स्वाभिमानी सभ्यता का पुनः उद्घोष है। कोविदार वृक्ष हमें याद दिलाता है कि जब हम अपनी पहचान भूलते हैं तो हम स्वयं को खो देते हैं, और जब पहचान लौटती है
तो राष्ट्र का आत्मविश्वास भी लौट आता है। और इसलिए मैं कहता हूं, देश को आगे बढ़ना है तो अपनी विरासत पर गर्व करना होगा। साथियों, अपनी विरासत पर गर्व के साथ साथ एक और बात भी महत्वपूर्ण है, और वो है गुलामी की मानसिकता से पूरी तरह मुक्ति। 190 ఏళ్ల క్రితం భారత్లో లార్డ్ మెకాలే బానిసత్వానికి పునాది వేశాడని, ఆ అపవిత్ర సంఘటనకు 2035లో 200 ఏళ్లు నిండుతాయని, బానిస మనస్తత్వం ప్రతి మూలలోనూ పాతుకుపోయిందని, రాబోయే 10 ఏళ్లలో మన దేశాన్ని బానిస మనస్తత్వం నుంచి విముక్తి చేద్దామని పిలుపునిచ్చారు మోదీ. అయోధ్య నగరం ఆదర్శాలకు ప్రవర్తనగా మార్చే కర్మభూమి అని, ఒక వ్యక్తి తన సమాజ శక్తి ద్వారా ఆదర్శ పురుషోత్తముడిగా మారతాడో రుజువు చేసి చూపించిందన్నారు పీఎం. ప్రతి యుగంలోనూ రాముని ఆదర్శాలు ప్రేరణగా నిలిచాయని, అభివృద్ధి చెందిన భారతదేశం వైపు ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి మనకు శౌర్యం మరియు సహనమనే చక్రాలు కలిగిన రథం అవసరమన్నారు మోదీ. राम सिर्फ एक व्यक्ति नहीं, राम एक मूल्य है, एक मर्यादा है, एक दिशा है। अगर भारत को साल 2047 तक विकसित बनाना है, अगर समाज को सामर्थ्यवान बनाना है, तो हमें अपने भीतर राम को जगाना होगा। हमें अपने भीतर के राम की प्राण प्रतिष्ठा करनी होगी। और इस संकल्प के लिए आज से बेहतर दिन और क्या हो सकता है। साथियों, 25 नवंबर का यह ऐतिहासिक दिन अपनी विरासत पर गर्व का एक और अद्भुत क्षण लेकर आया है। దేశంలోని ప్రతి వ్యక్తికి అధికారం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరి కృషి ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఉపయోగించబడుతుందన్నారు ప్రధాని. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలి. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టలో మనం రాముడితో దేశం గురించి చర్చించామని, 1000 ఏళ్లు పటిష్టంగా ఉండేలా భారతదేశ పునాదిని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మనం భవిష్యత్తు తరాల గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనం లేనప్పుడు కూడా ఈ దేశం ఉంటుంది, మనం పోయినప్పుడు కూడా దేశం సజీవంగా ఉంటుందన్నారు మోదీ. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారత్ అని, అసలు మనందరి డిఎన్ఏలోనే ప్రజాస్వామ్యం ఉందన్నారు ప్రధాని. गुलामी की यही मानसिकता है जिसने लगातार यह स्थापित किया। हमने विदेशों से लोकतंत्र लिया। कहा गया कि हमारा संविधान भी विदेश से प्रेरित है, जबकि सच ये है कि भारत लोकतंत्र की जननी है, मदर ऑफ डेमोक्रेसी है। लोकतंत्र हमारे डीएनए में है। అయోధ్య ఆలయంపై జెండా ఎగరవేయడం అనేది ఒక యజ్ఞానికి ముగింపు కాదు, కొత్త శకానికి నాంది అన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. రామమందిర ఉద్యమంలో ఎందరో తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఇప్పుడు వారి ఆత్మలు సంతృప్తి చెందాయన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. आज हम सबके लिए एक सार्थकता का दिवस है। इतने लोगों ने सपना देखा, इतने लोगों ने प्रयास किए, इतने लोगों ने अपने प्राण अर्पण किए। आज उनकी स्वर्गस्थ आत्मा तृप्त हुई होगी। आज वास्तव में अशोक जी को वहां शांति मिली होगी। महंत रामचंद्र दास जी महाराज, श्रीमान डालमिया जी, कितने संत, कितने गृहस्थ, कितने विद्यार्थी, उन्होंने अपना प्राणार्पण किया, अपना पसीना बहाया। जो पीछे रहे वो भी रोज ये इच्छा मन में व्यक्त करते रहे कि मंदिर बनेगा बनेगा, बन गया। और आज उस मंदिर निर्माण की शास्त्रीय प्रक्रिया पूर्ण हो गई। ఏదో కారణం చేత అయోధ్య ఆలయాన్ని సందర్శించలేని వారు దూరం నుంచి ఆలయ ధర్మధ్వజ జెండాకు వందనం చేసిన ఆ రాముని దర్శించుకున్న పుణ్యాన్ని పొందుతారన్నారు ప్రధాని. రామాలయ నిర్మాణానికి సహకరించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తుల్ని అభినందించిన పీఎం ఇందుకు సహకరించిన ఉదార దాతలకు కృతజ్ఞతలు చెప్పారు. ఆలయ నిర్మాణంలో పాల్గొన్న కార్మికులు, చేతి వృత్తుల వారికి, వాస్తు శిల్పులకు అభినందనలు తెలిపారు ప్రధానమంత్రి.